ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలుగు ఉగాది పండగ సంవత్సరాంతము కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/3/2026 నుండి 31/3/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి మీనరాశిలో 6వ స్థానంలో సంచారం చేయనప్పుడు రుణాలకు రోగాలకు శత్రువులను దూరం చేసుకొని ఐశ్వర్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృశ్యకారకుడు రాహు సంచారం చేయనప్పుడు నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, అసలు ఇది పరీక్షాకాలం అవడం వలన పిల్లలను తీర్చిదిద్దాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అలాగనే 6వ స్థానంలో ఆత్మకారకుడు రవి, కళతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడి చేత ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో సంచారం చేయనప్పుడు యంత్రాలతో, ఆయుధాలతో, వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఎలక్ట్రికల్ పనిచేసేటువంటి వారు, అలాగే కిచెన్లో వంట వండేటువంటి వారు అనేక అప్రమత్తత అవసరమని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో సంవత్సరంలోని చివరి ఆదివారము, చివరి శనివారము, సంవత్సర ప్రారంభకాల సమయంలో మొదటి ఆదివారము, శుక్రవారము, శనివారము ఉపవాసం ఉండడం వలన యంత్రాలతో, ఆయుధాలతో ప్రమాదాలు తొలగి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వలన అనేకమైనటువంటి సమస్యలకు దూరమైపోయి సత్ప్రవర్తనగా ఉంటారు. కనుక వీలైనంత వరకు ప్రతిరోజు సూర్యారాధన, సూర్య నమస్కారము, తెల్లజిల్లెడు వృక్షానికి నీరు, గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలము, భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరము, నూతన వివాహం ప్రయత్నం చేసేవారికి కాలం కలిసి రావడం కూడా జరుగుతుంది. ఏకాదశ స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సేవారంగ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక చింతన కలిగి భూత భవిష్యత్ వర్తమానాలపైన జ్ఞానం కలిగి సత్ప్రవర్తనతో మీరు ప్రయాణం చేయగలిగితే మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా,
వార్తలు సేకరణ వార్తలు చదివేటువంటి వారందరూ, అలాగనే వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వరకు కూడా అప్రమత్తత అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.